కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పినట్లుగానే ఉంది. జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి అంటే వచ్చే నెల నుంచి 3 నెలల పాటు ఇచ్చే రేషన్ని ఒకే నెలలో ఇచ్చేందుకు జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించినటువంటి 3 నెలల రేషన్ని ఒకే నెలలో ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే 2019 కోవిడ్ టైంలో ఎక్కడికక్కడ లాక్డౌన్ విధించినటువంటి పరిస్థితుల్లో చూసాం మనం. కేంద్ర ప్రభుత్వం రేషన్ ఇచ్చినటువంటి విధానాన్ని చూస్తే కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఏ ప్యాటర్న్ అయితే తీసుకుందో అప్పుడు కూడా అదే ప్యాటర్న్. సుమారుగా 3 నెలల యొక్క రేషన్ని అప్పుడు ఒక్కసారి ఇచ్చినటువంటి సందర్భం, మళ్ళీ ఇన్నాళ్ళకి. అయితే ఆ రేషన్ని ఉన్న పలంగా 3 నెలల రేషన్ని ఒకే నెలలో ఇచ్చేందుకు ఎందుకు ఇస్తున్నారు అనేటువంటి అనుమానాలు కలుగుతున్నటువంటి సందర్భంలో ఒకవైపు జూన్ నెల నుంచి వర్షాలు, వరదలు వచ్చేటువంటి విపత్తులు కూడా ఉండబోతున్నాయి. దీన్ని బట్టి దృష్టిలో పెట్టుకున్నా, లేకపోతే భారత్ పాక్ యుద్ధం మళ్ళీ ఏమన్నా వచ్చే అవకాశం ఉందా, అనేక అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి. వాట్ ఎవర్ ఏదేమైనా కూడా కేంద్రం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకి కూడా ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది. మీ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి గోడౌన్స్లలో ఏవైతే గోధుమల దగ్గర నుంచి బియ్యం వరకు ఏవైతే మీ దగ్గర రేషన్ ఉందో ఆ సరుకులన్నింటినీ కూడా, ఆ యొక్క నిత్యావసరాలన్నింటినీ కూడా హుటాహుటిన ఆయా జిల్లా కేంద్రాలకి తరలించుకుని ఈ నెలాఖరులోగా తరలించేసేయాలి. ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ నుంచి ఏదైతే జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించి ఏదైతే ప్రజలకు రేషన్ ఇవ్వదలుచుకున్నారో ఆ 3 నెలల రేషన్ను కూడా ఒకే దఫాగా ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ మేరకి ముందుకు సాగుతున్నారు అధికారులు. మరొక వైపు దీనికి ఒక ట్విస్ట్ ఏంటంటే ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో ఈ నెలాఖరు లోపల వారికి ఈ వచ్చే 3 నెలల రేషన్ కూడా త్వరితగతిన అందే వెసులుబాటు ఉంటుందన్నమాట. కేంద్ర ప్రభుత్వం ప్రజలకి శుభవార్త తెలిపింది. 3 నెలల రేషన్ను ఒకేసారి పంపిణీ చేయబోతున్నారు. రాష్ట్రాలకు నిల్వలను వెంటనే తరలించాలని, మే నెలాఖరు వరకు లబ్ధిదారులకు పంపిణీ పూర్తి చేయాలని ఆదేశించింది కేంద్రం. అయితే ఈ నెలాఖరుకు ఈకేవైసీ పూర్తి చేసిన వారికి రేషన్ అందబోతోంది. వర్షాకాలంలో వరదలను ఎదుర్కొనేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దీనివల్ల కొన్ని కోట్ల మందికి లబ్ధి చేకూరబోతోంది. తెలంగాణలో మాత్రం జూన్లో ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకి ఇది ఒక రకంగా శుభవార్త అనే చెప్పాలి. ప్రజలకి ఒకేసారి 3 నెలల రేషన్ పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అంటే 3 నెలల కోటాను ఒకేసారి పంపిణీ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిల్వలను వెంటనే లిఫ్ట్ చేయాలని, దాన్ని ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులకు పంపిణీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ అన్ని రాష్ట్రాలకి కూడా ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కరోనా సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఇలా ముందుగానే రేషన్ పంపిణీ చేయలేదు. అలాంటిది ఇంత హఠాత్తుగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. 3 నెలల రేషన్ కోటాను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు కేటాయించిన నిల్వలను వెంటనే లిఫ్ట్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరు నాటికే వాటిని లబ్ధిదారులకి పంపిణీ పూర్తి చేయాలంటూ కూడా ఆదేశాల్లో ఉంది. ఈ మేరకు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ అన్ని రాష్ట్రాలకు కూడా ఉత్తర్వులు జారీ చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే ఇప్పటికే రేషన్ పంపిణీ ప్రక్రియ కూడా మొదలైపోయినట్లుగా కూడా వార్తలు కూడా వస్తున్నాయి. కేంద్రం నిర్ణయం ప్రకారం రేషన్ కార్డుదారులకు 3 నెలల రేషన్ అనగా జూన్ నుంచి ఆగస్టు నెల వరకు పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని ఒకేసారి ఇవ్వబోతున్నారు. దీనిలో భాగంగా కేంద్రం రాష్ట్రాలకు కేటాయించిన బియ్యాన్ని ముందుగా లిఫ్ట్ చేసి ఈ నెలాఖరు అనగా మే చివరి నాటికి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని కేంద్ర ఆహార సరఫరా శాఖ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఎఫ్సిఐ గోడౌన్స్లో సరిపడా నిల్వలను అందుబాటులో ఉంచాలని ఆయా రీజియనల్ మేనేజర్లు కూడా సూచించినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే పలు రాష్ట్రాలు బియ్యం పంపిణీకి సిద్ధమవుతున్నాయి. ఇక తెలంగాణలో మాత్రం జూన్ నెలలో 3 నెలల రేషన్ని ఒకేసారి పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నట్లుగా సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. మళ్ళీ యుద్ధం వంటి పరిస్థితులు తలెత్తబోతున్నాయా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి. అయితే రానున్న వర్షాకాలంలో వరదలతో పాటు ఇతర ప్రతికూల వాతావరణ పరిస్థితులను ప్రజలు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్లుగా కేంద్రం పేర్కొంది. అయితే లబ్ధిదారులు ఒకేసారి 3 నెలల రేషన్ పొందాలంటే ఈ నెలాఖరు అనగా మే 31 నాటికి ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలని, లేదంటే రేషన్ ఇచ్చేది లేదంటూ కూడా తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. రాష్ట్రంలో మే నెలలో రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 2.93 కోట్లకు చేరుకుంది. 11.15 లక్షల మంది లబ్ధిదారులు కొత్తగా కూడా వచ్చి చేరారు. వీరికి నెలకు 1.86 లక్షల టన్నుల రేషన్ పంపిణీ చేయబోతోంది. జనవరిలో 89.95 లక్షల కార్డులు, ఫిబ్రవరిలో 90.11 లక్షలు, మార్చిలో 91.19 లక్షలు, ఏప్రిల్లో 90.42 లక్షల కార్డులున్నాయి. కొత్త కార్డులు
కొత్త కార్డుల లబ్ధిదారులు, చేర్చిన వారి సంఖ్య ఇలా 5 నెలల వరకు 19.15 లక్షల మంది రేషన్ లబ్ధిదారులుగా గుర్తించారు. అయితే ఇందులో పెళ్లి చేసుకున్న వారిని పాత కార్డుల నుంచి 7.10 లక్షల మంది పేర్లు తొలగించారు. మే నెలల్లో కొత్తగా రేషన్ తీసుకునే వారి సంఖ్య 12.10 లక్షలు ఉన్నట్లుగా కూడా పౌర సరఫరాల శాఖ నుంచి మనకి గణాంకాలు అయితే అందుతున్నాయి. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తూ ఉండడంతో లబ్ధిదారులు మొదటి రోజు నుంచే క్యూ కడుతున్నారు. కోటా తెచ్చి 5-6 రోజులకే ఖాళీ అవుతోంది. రెండో విడత బియ్యం కోసం కార్డుదారులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నెలలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం కావడంతో 90% మంది తీసుకున్నట్లుగా అధికారులు చెప్పారు. సో ఓవరాల్గా ఏప్రిల్ నుంచి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు ఇక్కడ ఏర్పడిన తర్వాత గడిచిన ఏప్రిల్ నుంచి కూడా ఈ దొడ్డి బియ్యం స్థానంలో సన్న బియ్యం కూడా ఇస్తుంది ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ సర్కార్. మరి ఈ జూన్, జూలై, ఆగస్టుకు సంబంధించినటువంటి 3 నెలల రేషన్ బియ్యాన్ని కూడా కేంద్రం ఇచ్చినటువంటి ఆదేశాలతో తెలంగాణ ప్రజలతో పాటు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఆయా రాష్ట్రాల ప్రజలు కూడా ఈ 3 నెలల రేషన్ పంపిణీకి వాళ్ళు కూడా అర్హులుగా తెలుస్తోంది. సో ఇది మొత్తానికి చూద్దాం. అసలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం నిజంగా వాస్తవానికి వర్షాలు, వరదలు ఏమన్నా ముప్పు తలెత్తే అవకాశం ఉందా, లేదా పాక్తో యుద్ధం అనేటువంటి సైరన్ కూడా వినిపిస్తున్నటువంటి ఈ సందర్భాన కేంద్రం ఇటువంటి అంటే ముందుగా ఇటువంటి రిలీజ్ చేయరు కాబట్టి సమాచారాన్ని లోపాయికారిగా ఉంచుతారు కాబట్టి సో కేంద్రం యొక్క ఆలోచన ఏమై ఉండొచ్చు, ఏ విధంగా ఈ వ్యూహాన్ని అమలుపరుస్తోంది, నిజంగా ముందస్తుగానే 3 నెలల రేషన్ని ఇచ్చేటువంటి ఈ ప్రక్రియపై అనేక అనుమానాలు అయితే కలుగుతున్నాయని చెప్పక తప్పదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.